సందర్భాలలో అనేక మంది మరణం అనే దానికి చాలా భయపడుతూ ఉంటూ ఉన్నారు. చాలా మందిని మరణం అనేది మృంగివేస్తూ ఉండిద్ది. చాలా మందిని ఊహించని సందర్భాలలో ఊహించని విధముగా భయంకరమైన మరణ రోగ సమస్యలు అవ్వచ్చు, యాక్సిడెంట్స్ అవ్వచ్చు, అనేకమైన పరిస్థితుల వల్ల చాలా మంది మరణానికి గురి అవుతూ ఉన్నారు. అయినప్పటికీ సర్వసాధారణంగా మరణం ప్రతి ఒక్కరిని దగ్గరికి వస్తూ ఉండిద్దండి. కానీ కొంతమంది భయంగా ఉంటూ ఉన్నారు. కొంతమంది దానికోసం సిద్ధపడి మంచిగా స్వీకరిస్తూ ఉన్నారు. అయితే ఎక్కువ శాతం మంది మరణానికి చాలా భయపడుతూ ఉన్నారు. అది ఊహించని విధముగా వయసుతో సంబంధం లేకుండా, స్థితిగతులతో సంబంధం లేకుండా వారిని అనేక మందిని మరణం అనేది మృంగి వేస్తూ ఉన్నది. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మరణానికి బానిసలైపోతూ ఉన్నారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రం మరణాన్ని జయించి తిరిగి లేచిన వారండి. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియచేస్తుంది. అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనములో, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువు వారి గురించి ఈ మాట తెలియచేస్తూ ఉన్నదండి. ఆయన 2024 సంవత్సరాల క్రితమే ఈ భూలోకములోనికి దైవ మానవుడుగా అవతరించాడు. అయితే సర్వసాధారణంగా ఆయన మరణించాడు. కానీ 3వ దినాన మృతువును జయించి తిరిగి లేచిన సజీవుడై ఉన్నాడు. అనేక మంది తత్వవేత్తలు, శాస్త్రవేత్తలు, అదే రీతిగా బైబిల్ సత్యము, అదే రీతిగా చరిత్ర, సృష్టి ఆయన యొక్క జీవానికి నిదర్శనాలుగా కనబడుతూ ఉన్నాయండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మరణకరమైన సమస్య చేత, మరణము యొక్క భయము చేత, మరణపు వేదనలతో బాధపడుతూ ఉన్నట్లయితే, మరణమును మృంగి వేసిన దేవుడు, మరణపు ముళ్ళను విరిచిన దేవుడు, నా మరణమును అసాధ్యముగా మరణాన్ని జయించి దేవుడు గొప్ప శాంతిని కలగచేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు యేసు ప్రభులు వారు ఒక్కరు మాత్రమే మరణాన్ని జయించారు. ఈ లోకంలో ఆయన సమాధి మాత్రమే ఖాళీగా కనబడుతూ ఉన్నది. అందుకని అనేక మంది ఆ యొక్క ఖాళీ సమాధిని చూడడానికి విహారయాత్రకు కూడా వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మరణించిన సమాధి కూడా తెరవబడలేదు. నా యేసయ్య సమాధి మాత్రమే తెరవబడి చరిత్రకు ఆధారంగా ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాడు, ఆయన మొదటివాడు కడపటివాడు, యుగయుగములకు సజీవుడైన దేవుడు. ఎవరైనా మీలో మరణ వేదనల చేత, మరణకరమైన రోగముల చేత బాధపడుతూ ఉన్నట్లయితే, మరణ వేదనలు తొలగించగలిగిన నా యేసయ్యను వేడుకున్నట్లయితే, అదే రీతిగా మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. అది బంధించాలనుకున్నది, కానీ నా యేసయ్య దానిని జయించి తిరిగి లేచిన దేవుడు. కాబట్టి ఈ పునరుద్ధాన దినాన ఆయన మరణ పునరుద్ధానాన్ని మీకు జ్ఞాపకం చేయాలని మీ ముందుకు రావడం జరుగుతుంది. కాబట్టి మీరు జీవానికి పాత్రులు కావాలంటే, నిత్య జీవాన్ని మీరు చవి చూడాలంటే యేసుని నమ్మండి. ఆయన మాత్రమే మీ మరణము నుండి మిమ్మల్ని తప్పించగలిగిన దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణించక పునరుద్ధానము జీవము అయ్యున్న యేసయ్య ద్వారా నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం ఉన్నది. మీ మరణ వేదనలు తీర్చివేయగలిగిన దేవుడు యేసు ప్రభు మాత్రమే. కాబట్టి ఆయన్ని నమ్ముదాం, ఆయన యందు విశ్వసిద్దాం, మరణాన్ని జయిద్దాం, నిత్య జీవంలోనికి ప్రవేశిద్దాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.